మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరి కార్తీక శనివారం రోజు రహస్యంగా ఎవ్వరూ చూడకుండా పసుపు నీటితో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే చాలు. ఒక్కరోజులో మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం పసుపు నీళ్లతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు చిన్న కథను ఇప్పుడు మనం విందాం. చాలా కాలం క్రితం ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. భార్య అందంగా లేని కారణంగా భర్త ఆమెను చూడడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. ప్రతిరోజు ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. నువ్వేమైనా అందంగా ఉన్నావనుకుంటున్నావా? అసలు నీకు నా పక్కన ఉండే అర్హతే లేదు అనేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త అందంగా ఉన్న వేరే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తన భార్య కన్నా అందంగా ఉన్న ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి తన మొదటి భార్యను విడిచిపెట్టి బదులుగా ఆమెను వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చింది. అందువల్ల అతను తన మొదటి భార్యను మరియు తన ఇంటిని విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ప్రతిరోజు కూడా ఏడుస్తూ, నేనేం తప్పు చేశాను? అందంగా లేకపోవటం ఏమైనా నా పొరపాట? అసలు ఆమె నా భర్తను నా నుండి ఎలా వేరు చేస్తుంది? నేనెలాగైనా నా భర్తను తిరిగి కలుసుకోవాలి, కానీ ఎలా? నా మొహాన్ని చూడడానికి కూడా ఇష్టపడటం లేదు అతను. ఇప్పటికిప్పుడు నేను అందంగా మారలేను. నేనేం చేయగలను? నా భర్తను తిరిగి ఎలా పొందగలను? అంటూ బోరున ఏడవసాగింది. ఒకరోజు ఆమె నీటి కోసం ఒక బావి దగ్గరకు వెళ్ళి అక్కడే కూర్చుని భర్త గురించి ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంది. అంతలోనే ఆ బావి నుండి ఒక స్వరం వినపడింది. తలెత్తి చూడగానే ఒక సుందరమైన స్త్రీ తన ముందు నిల్చుంది. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడిగింది ఆ స్త్రీ. నా భర్త నన్ను విడిచిపెట్టి మరొక భార్యతో కలిసి జీవించడానికి వెళ్ళాడు అని బదులిచ్చింది. ఎందుకు? మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది ఆ స్త్రీ. లేదు, నేను అందంగా లేనందున అతను నన్ను విడిచిపెట్టాడు అని భార్య సమాధానం ఇచ్చింది. సుందరమైన స్త్రీ తన చేతులతో ఆమె ముఖాన్ని తాకి ఇలా అంది, నువ్వు ఏడవకూడదు, ఇక నుండి నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మాయమైపోయింది ఆ స్త్రీ. విచారంగా ఉన్న భార్య ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆమెకు బావి దగ్గర కలుసుకున్న స్త్రీ దెయ్యం అని తెలియదు. ఆమె తన రోజువారీ పనులను ముగించుకొని పడుకునే ముందు తను ఒక అందమైన అమ్మాయిని చూసింది. తన గదిలో ఎవరో ఉన్నారంటూ ముందుగా భయపడిన తర్వాత ఆ అందమైన ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాసేపటికి తేరుకున్నాక ఆమెకు అర్థమయ్యింది తన గదిలో ఎవరూ లేరని. తన రూపమే అందంలో కనబడుతుందని తాను చాలా ఆశ్చర్యపోయింది. తనకు అప్పుడు అర్థమైంది ఉదయం బావి దగ్గర కనబడిన స్త్రీ ఒక మంచి దెయ్యం అని. తానే ఇలా మార్చిందని. కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో ఉన్న సాదా అమ్మాయి చాలా అందమైన అమ్మాయిగా మారిందని వార్త పట్టణం మొత్తం కూడా వ్యాపించింది. చాలామంది యువకులు అందమైన అమ్మాయిని చూడడానికి వెళ్ళారు మరియు అందులో చాలామంది తనను పెళ్లి చేసుకోమని అడిగారు. ఈ విషయం తెలిసిన తన భర్త ఇంటికి వచ్చాడు. అతను ఆమె అందాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తన భార్య ఇప్పుడు ఈ పట్టణంలోనే అందరికంటే అందమైన అమ్మాయి. ఇంత అందంగా మారిన తర్వాత కూడా ఆమె ఇంకొక పెళ్లి చేసుకోలేదని తెలుసుకుని అతడు తన జీవితంలోనికి తిరిగి అంగీకరించమని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వినలేదు. అతను ఇంకోసారి ఆమెను విడిచిపెట్టనని వాగ్దానం చేసి రెండో భార్యని వదిలిపెట్టి తిరిగి ఆమె జీవితంలోనికి వచ్చాడు. అందమైన భార్య అతని తిరిగి తన ఇంటికి తీసుకువెళ్ళింది. అతని రెండో భార్య జరిగిన విషయాన్ని తెలుసుకుని అతనిపై చాలా కోపం పెంచుకుంది. అతని మొదటి భార్య ఎలా అంత అందంగా మారిందో తెలుసుకొని ఆమె కూడా అంతకంటే అందంగా మారి మళ్ళీ అతన్ని తిరిగి కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ దయ్యం ఉండే బావి దగ్గరకు వెళ్ళింది. తనతో తీసుకెళ్లిన కుండను పక్కన పెట్టి గట్టిగా అరుస్తూ ఏడవటం ప్రారంభించింది. అది విన్న దయ్యం మొదట బావి నుండి బయటకు రాలేదు. ఎందుకంటే దయ్యానికి తెలుసు ఆమె మనసులోని దురుద్దేశం. ఆమె ఇంకా గట్టిగా అరవసాగింది. ఈసారి దయ్యం ఎలాగైనా సరే ఆమెకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బావి నుండి బయటకు వచ్చింది.
ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడిగింది ఆ స్త్రీ. అందుకు బదులుగా ఆ మహిళ దయ్యానితో, నా భర్త నన్ను వదిలిపెట్టి వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళిపోయాడు. అతను తిరిగి నా దగ్గరకు రావాలంటే నేను ఆ అమ్మాయి కంటే చాలా అందంగా మారాలి అని బదులిచ్చింది. ఆమె మాట్లాడుతూ ఉండగా దయ్యం ఆమె ముఖాన్ని తాకి ఇలా చెప్పింది, ఏడవకండి, ఎందుకంటే మీ భర్త మిమ్మల్ని చూడడానికి వస్తాడు, మీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మాయమయ్యింది ఆ దయ్యం. చాలా ఆనందంగా ఆ మహిళ తనకు వీలైనంత వేగంగా ఇంటికి పరిగెత్తి తలుపు మూసివేసింది. అప్పుడు ఆమె ఒక లోతైన శ్వాస తీసుకొని ఆమె అద్దం వైపు చూసింది. కానీ ఇదేమిటి, ఆమె అందమంతా కూడా అయిపోయింది. ఇది ఆమె సొంత ముఖమా లేక ఏదైనా జంతువా? ఆమె ముక్కు 2 అడుగుల పొడవు, ఆమె చెవులు పెద్ద రుమాలులాగా ఉన్నాయి, మరియు ఆమె కళ్ళు సాసర్ల వలె పెద్దగా మారాయి. అంత అసహ్యంగా మారిన ఆమె తనను తాను చూసుకొని చాలా భయపడింది. ఆమె తన తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ ఆమె సొంత తల్లి కూడా ఆమెను గుర్తుపట్టలేకపోయింది. నిజానికి ఆమెను చూసిన వారెవరైనా సరే ఖచ్చితంగా భయపడతారు. అంత వికారంగా మారింది తన ముఖం. ఆమెకు తాను ఏం తప్పు చేసిందో అర్థమైంది. తన మనసులో ఉన్న దురుద్దేశం ముందే తెలిసిన దయ్యం తనను ఇలా అందవిహీనంగా మార్చిందని అర్థం చేసుకుంది. ఇలాంటి మొహంతో ఈ భూమి మీద బ్రతకలేనని అనుకుని అప్పటి నుండి ఆహారం తీసుకోవటం మానేసింది. కొద్ది రోజుల్లోనే నీరసించి తనువు చాలించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు. మనదైన వాటిని మనం కోరుకోవటంలో తప్పులేదు. మనది కానిది దక్కించుకోవాలని చూస్తే వినాశం తప్పదు, అది వస్తువైనా మనుషులైనా. ఇక వీడియోలోకి వస్తే, చాలామంది ఈ సమాజంలో రకరకాల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ధనం సంపాదించని వారు, సంపాదించి ధనం నిలవనివారు, దరిద్ర బాధలు అనుభవిస్తూ ఉన్నవారు శనివారం రోజు పసుపు నీటితో ఒక పరిహారం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వలన శనిదోషాలు కూడా తొలగిపోతాయి. పసుపు చాలా పవిత్రమైన పదార్థం. హిందూ సాంప్రదాయంలో పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. పసుపు లేకుండా ఏ శుభకార్యం కూడా ముందుకు సాగదు. అలాంటి శక్తివంతమైన పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే 100% ఫలితం వస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలో చూద్దాం. శనివారం రోజు సాయంత్రం 6 నుండి 12 మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి. ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకొని దానిలో నిండుగా మంచినీటిని నింపండి. ఈ నీటిలో కొద్దిగా పసుపును కలపండి. ఆ తర్వాత పసుపు నీటిలో కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఈ గ్లాసులోని నీటిని చేతితో పట్టుకొని ఇంట్లో అన్ని గదుల్లో చూపించండి. అంటే మనం గదుల్లోకి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది. ఇలా గదులన్నిటిల్లో ఈ పసుపు నీటిని చూపించిన తర్వాత ఇంట్లో ఏదో ఒక మూల పెట్టి వదిలివేయండి. ఇక రాత్రంతా ఈ నీటిని కదపకూడదు. మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి ఇంటిలో కాకుండా బయట ఎవ్వరూ తొక్కని చోట పోసేయాలి. ఎందుకంటే ఈ పసుపు నీళ్లు రాత్రంతా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. నకారాత్మక శక్తులు, మనకు తెలియని దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పసుపు నీరు లాగేసుకుంటుంది. ఈ నీటిని మళ్ళీ మన ఇంట్లోనే పెట్టుకుంటే చేసిన పరిహారానికి ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే బయట ప్రదేశం, ఎవ్వరూ తొక్కని ప్రదేశం, ఎవ్వరూ వెళ్ళరు అనుకునే ప్రదేశంలోనే ఈ పసుపు నీటిని పోసేయండి. లేదా ప్రవహించే నీటిలో అయినా సరే వేసేయండి. ఖచ్చితంగా 24 గంటల్లోనే, ఒక్క రోజులోనే మార్పు అనేది కనిపిస్తుంది. సమస్యలు కూడా సద్దుమణుగుతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. కానీ ఈ పరిహారం చేసినట్టు ఎవ్వరికీ చెప్పవద్దు. రహస్యంగా ఎవ్వరూ చూడకుండా ఈ పరిహారం చేయాలి. ఇలా పసుపు నీటితో ఈ పరిహారం రహస్యంగా చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఫలితం అనేది వెంటనే కలుగుతుంది. కనుక మీరు కూడా శనివారం రోజు ఈ పసుపు నీటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. రేపు ఆఖరి కార్తీక శనివారం, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం 10 లోపు ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి. చాలు, మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారు కూడా మీ ఇంటికి వస్తారు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. కార్తీక శనివారం రోజు ఇలా దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరిపోతాయి.
కష్టాల నుండి సమస్యల నుండి చాలా సులభంగా బయటకు రాగలుగుతారు. కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి. అలా పూజించటం వలన మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. పూజ చేయలేకపోయినా కనీసం దీపారాధన అయినా చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ కార్తీక శనివారం రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. విషయంలోనికి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో వచ్చే శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి. ఈ కార్తీక శనివారాలలో ప్రత్యేకంగా చేయవలసిన పని ఒకటి ఉంది. అది ఏమిటి అంటే పిండి దీపారాధన. అవును, శనివారం రోజు స్వామివారి ముందు 7 లేదా 5 లేదా 3 లేదా 1 ఇలా బేష సంఖ్యలో పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఇలా పిండి దీపారాధన చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. మరి ఈ పిండి దీపాలు ఎలా పెట్టాలి అంటే కార్తీక శనివారం రోజు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి బియ్యపిండి, పాలు, బెల్లము, తురుము కలిపి చలిమిడిలాగా చేసుకోవాలి. ఆ చలిమిడిని ప్రమిదలాగా చేసుకొని ఆ ప్రమిదలను వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టి ఈ ప్రమిదల్లో ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఈ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలు, అక్షింతలు సమర్పించాలి. మీ ఓపికను బట్టి 7, 5, 3, 1 ఇలా ఎన్ని పిండి ప్రమిదలను అయినా సరే చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. దీనినే వెంకటేశ్వర పిండి దీపారాధన అంటారు. ఇలా దీపం పెట్టిన తర్వాత స్వామివారికి తులసి ఆకులను సమర్పించి అష్టోత్తరం చదువుకోవాలి. వడపప్పు, పానకము నైవేద్యంగా పెట్టుకోవాలి. ఏమీ తినకుండా ఉదయాన్నే ఈ దీపం పెట్టాలి. కనుక ఉదయం 10 లోపు ఈ పిండి దీపాలను వెలిగించుకోండి. అష్టోత్తరం చదవలేని వారు ఓం నమో వెంకటేశాయ అని అనుకున్నా సరిపోతుంది. లేదు మాకు అస్సలు పిండి దీపారాధన చేసే సమయం లేదు అనుకునేవారు ఉదయం 10 లోపు మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవచ్చు. ఇలా కార్తీక శనివారం రోజు మీరు పిండి దీపారాధన చేసినా లేదా మామూలు ప్రమిదల్లో దీపారాధన చేసినా ఆ దీపంలో చిన్న బెల్లం ముక్కను మరియు ఒక మిరియపు గింజను పొడి చేసి వేయండి. బెల్లం ముక్క అంటే చిన్న రవ్వంత బెల్లం ముక్క వేయండి. అలాగే ఒక మిరియం గింజను పొడి చేసి వేయండి. తరువాత ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో కోరికను చెప్పుకోండి. అలా కోరిక చెప్పుకుంటే చాలా సులభంగా మీ కోరిక నెరవేరిపోతుంది. అంతేకాదు కార్తీక శనివారం రోజు ఇలా బెల్లం మరియు మిరియం వేసి దీపం పెడితే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే జీవితంలో డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయో అలాంటి వారు ఖచ్చితంగా ఇవి వేసి దీపం వెలిగించండి. ఖచ్చితంగా మీ కష్టాలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. యుగాలలో తిథులు ప్రధానంగా ఉంటాయి, వారాలు ఉండవు. కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అందున శనివారం అంటే చెప్పనవసరం లేదు. ఢిల్లీపాది చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాం. కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరమ భక్తితో సేవించే రోజు కాబట్టి శనివారం నాడు చాలామంది భాగవతులు, యోగులు, దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందుతారు. శనైశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను, ప్రత్యేకతను ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థించాడని ఒక కథనం. ముఖ్యంగా కార్తీక శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు వెంకటేశ్వరుణ్ణి పూజింపక మాంసాహారము, మద్యపానము, జూదము, అసత్యము, అశౌచం వంటి వాటి జోలికి వెళ్తే శనిదేవుడు వారిని పట్టి పీడిస్తాడు. అందుకే మన పెద్దలు సాధారణంగా కార్తీక శనివారం నాడు వెంకటేశ్వరుని పూజింపక దినచర్య ప్రారంభించరు. రోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ, విష్ణు ఆలయ సందర్శనం చేస్తే చాలా మంచిది. కనుక కార్తీక శనివారం రోజు మీరు కూడా ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.